శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, మార్చి నెలలో కలిసొచ్చేటటువంటి తేదీలేంటో, అనుకూల తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పటికప్పుడు దినఫలము, వారఫలము, మాసఫలము, సంవత్సర ఫలితము, సమస్యల నివారణకు పరిహారాలు, పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు, వీటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే దీనితో పాటుగా మేము కొత్తగా ప్రారంభించినటువంటి మాచిరాజు ప్రవచనాలు అనే యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన నిత్య జీవితంలో చదువుకునే అనేక రకాలైన స్తోత్రాలకు విశ్లేషణలు ఆ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. మన ఆచారాలు, సంప్రదాయాలు వెనుక ఉన్నటువంటి సైంటిఫిక్ రహస్యాలన్నీ ఆ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దేవీ దేవతల రూపాల్లో ఉన్నటువంటి అంతరార్థం మొత్తం ఆ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అలాగే భగవాన్ రమణ మహర్షి, జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు, వీరు రచించినటువంటి మహాగ్రంథాలలో ఉన్న విశ్లేషణ చెప్పడం జరుగుతుంది. మోక్షం ఎలా పొందాలి, నేనెవర్ని అనే ఆత్మజ్ఞానం ఎలా తెలుసుకోవాలి, వీటన్నిటి గురించి మాచిరాజు ప్రవచనాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి అష్టాదశ పురాణాల గురించి, మన సనాతన సంస్కృతి సంప్రదాయాల గురించి, అలాగే ఆచార వ్యవహారాల్లో ఉన్న సైన్స్ రహస్యాల గురించి, స్తోత్రాలలో ఉన్న విశ్లేషణ గురించి, జీవితాన్ని తరింపజేసుకునే విధి విధానాల గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సమస్యల నివారణకు, జ్యోతిష శాస్త్ర సంబంధమైనటువంటి పరిహారాలకు, పండుగల విశేషాంశాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. ఆధ్యాత్మిక ఆనందం పొందటం కోసం, గురువుల ఆశీర్వాదం అందిపుచ్చుకోవటం కోసం, వీటన్నిటి గురించి తెలుసుకోవటం కోసం మాచిరాజు ప్రవచనాల ఛానల్ కూడా తప్పకుండా చూడండి. ఇహలోక సంతోషాలు, పరలోక మోక్ష ప్రాప్తి రెండు కావాలంటే రెండు ఛానల్స్ చూడండి. అలాగే మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులలో తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి మార్చి నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే మార్చి నెలలో చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. అలాగే సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం లేని వాళ్ళు సంతానం కోసం చేసే ప్రయత్నాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. సంతానం ఉన్న వాళ్ళకైతే సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు. ఏదైనా సంతానం వల్ల మంచి సౌఖ్యం అనేది ఉంటుంది. శత్రువుల మీద ఆధిపత్యం ప్రదర్శిస్తారు. శత్రువులను సమూలంగా నిర్మూలింపజేసుకుంటారు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. రావలసినటువంటి మొండి బాకీలు కూడా వసూలయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొన్ని విషయాల్లో మధ్యవర్తిత్వం వల్ల చాలా వరకు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దానివల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. అవసరానికి ధనం సమకూరుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవడంతో పాటుగా వృషభ రాశి వాళ్ళు మార్చి నెలలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఉన్నత స్థాయి అనేటటువంటిది లభిస్తుంది. అలాగే స్పెక్యులేషన్లో అనుకూలత ఉంది. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుక్కొని రేటు వచ్చాక సరుకు అమ్మేటటువంటి స్పెక్యులేషన్ వ్యాపారం అనేది మార్చి నెలలో వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన లాభాలు ఇస్తుంది. అలాగే గృహ నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. హౌస్ కన్స్ట్రక్షన్ అనేది శరవేగంగా ముందుకు సాగుతుంది. ఇల్లు కొనాలన్నా కూడా మంచి అనుకూలత ఉంది. ఇల్లు అమ్మాలన్నా కూడా మంచి రేటుకి అమ్మగలుగుతారు. అలాగే వాహనం కొనగలుగుతారు. బండి కానీ కారు కానీ కొనుక్కోవాలనే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. సంతానం పరీక్షలు బాగా రాస్తారు. మీ పిల్లలు ఎగ్జామ్స్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తారు. అలాగే చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. మొత్తం మీద చూస్తే మార్చి నెలలో వృషభ రాశి వాళ్ళకి అద్భుతమైన మాస ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ నెలలో వృషభ రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 6, 10, 18, 20, 27, 29 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 4, 8, 12, 16, 23, 25 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. లలితా అమ్మవారి ఆలయ దర్శనం ఈ మాసంలో మీకు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. లలితా సహస్రనామం చాంటింగ్ వినే ప్రయత్నం చేయండి లేదా చదువుకోండి. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం ద్వారా వృషభ రాశి వాళ్ళు మార్చి నెలలో ఇంకా అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశులకి మార్చి నెలలో మాస ఫలితాలు.
మళ్ళీ తదుపరి మాస ఫలితంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి నెల మీ మాస ఫలితం తెలుసుకోవాలన్నా, దినఫలము, వారఫలము, సంవత్సర ఫలితము ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నా, సమస్యల నివారణకు పరిష్కార మార్గాలు సులభమైనవి తెలుసుకోవాలన్నా, సమస్యల నుంచి బయటపడాలన్నా, పండుగల్లో ఉన్నటువంటి పరమార్థాలు, పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ని చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మాచిరాజు భక్తి ఛానల్తో పాటుగా మాచిరాజు ప్రవచనాలు అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మాచిరాజు ప్రవచనాల ద్వారా దేవతా సంబంధమైనటువంటి స్తోత్రాలలో దాగి ఉన్న విశ్లేషణ చెప్పడం జరుగుతోంది. ఒక భగవంతుడి స్తోత్రాన్ని అర్థం తెలుసుకొని చదివితే ప్రయోజనం ఉంటుంది. ఆ స్తోత్రాలకు అర్థం అనేటటువంటిది మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో చెప్పడం జరుగుతోంది. అలాగే ఆచారాలు, సంప్రదాయాలు వెనుక ఉన్న అద్భుతమైన సైన్స్ రహస్యాలు, మహర్షులు అందించినటువంటి సైన్స్ రహస్యాలు మాచిరాజు ప్రవచనాల్లో చెప్పడం జరుగుతోంది. అలాగే దేవీ దేవతలకు సంబంధించినటువంటి రూపాల్లో ఉన్న విశ్లేషణ గురించి చెప్పడం జరుగుతోంది. పురాణాలలో ఉన్న సమస్త రహస్యాలు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో వీడియోస్ చూడండి. అలాగే ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలన్నా, జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు, రమణ మహర్షి అందించిన సారం తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. మోక్షం కోసం మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. కాబట్టి కలియుగంలో వచ్చే సమస్యల నివారణకు పరిష్కారాలు తెలుసుకోవాలన్నా, జ్యోతిషపరమైన రహస్యాలు, జ్యోతిషపరమైనటువంటి పరిహారాల ద్వారా జీవితంలో వచ్చే కష్టాల నుంచి బయటపడాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. ఆధ్యాత్మిక ఆనందం పొందటానికి, పరలోక మోక్ష ప్రాప్తిని పొందటానికి, పురాణాలలో ఉన్న అద్భుత రహస్యాలు తెలుసుకోవటానికి, ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక ఆనందం పొందటానికి మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. కాబట్టి మాచిరాజు ప్రవచనాలు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి. మాచిరాజు ఛానల్స్ ఎప్పటికప్పుడు చూడటం ద్వారా జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడండి. ఇహలోకంలో సర్వసంపదలు పొందండి, పరలోక మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. ప్రతి నెల మీ మాస ఫలితం తెలుసుకోవాలన్నా, దినఫలము, వారఫలము, సంవత్సర ఫలితము ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నా, సమస్యల నివారణకు పరిష్కార మార్గాలు సులభమైనవి తెలుసుకోవాలన్నా, సమస్యల నుంచి బయటపడాలన్నా, పండుగల్లో ఉన్నటువంటి పరమార్థాలు, పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ని చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మాచిరాజు భక్తి ఛానల్తో పాటుగా మాచిరాజు ప్రవచనాలు అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మాచిరాజు ప్రవచనాల ద్వారా దేవతా సంబంధమైనటువంటి స్తోత్రాలలో దాగి ఉన్న విశ్లేషణ చెప్పడం జరుగుతోంది. ఒక భగవంతుడి స్తోత్రాన్ని అర్థం తెలుసుకొని చదివితే ప్రయోజనం ఉంటుంది. ఆ స్తోత్రాలకు అర్థం అనేటటువంటిది మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో చెప్పడం జరుగుతోంది. అలాగే ఆచారాలు, సంప్రదాయాలు వెనుక ఉన్న అద్భుతమైన సైన్స్ రహస్యాలు, మహర్షులు అందించినటువంటి సైన్స్ రహస్యాలు మాచిరాజు ప్రవచనాల్లో చెప్పడం జరుగుతోంది. అలాగే దేవీ దేవతలకు సంబంధించినటువంటి రూపాల్లో ఉన్న విశ్లేషణ గురించి చెప్పడం జరుగుతోంది. పురాణాలలో ఉన్న సమస్త రహస్యాలు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో వీడియోస్ చూడండి. అలాగే ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలన్నా, జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు, రమణ మహర్షి అందించిన సారం తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. మోక్షం కోసం మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. కాబట్టి కలియుగంలో వచ్చే సమస్యల నివారణకు పరిష్కారాలు తెలుసుకోవాలన్నా, జ్యోతిషపరమైన రహస్యాలు, జ్యోతిషపరమైనటువంటి పరిహారాల ద్వారా జీవితంలో వచ్చే కష్టాల నుంచి బయటపడాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. ఆధ్యాత్మిక ఆనందం పొందటానికి, పరలోక మోక్ష ప్రాప్తిని పొందటానికి, పురాణాలలో ఉన్న అద్భుత రహస్యాలు తెలుసుకోవటానికి, ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక ఆనందం పొందటానికి మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. కాబట్టి మాచిరాజు ప్రవచనాలు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి. మాచిరాజు ఛానల్స్ ఎప్పటికప్పుడు చూడటం ద్వారా జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడండి. ఇహలోకంలో సర్వసంపదలు పొందండి, పరలోక మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. కాబట్టి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.